పుష్ప 2కి రేవంత్ ప్రభుత్వం బంపర్ ఆఫర్. రూపాయలు 800 పెంపు. పుష్ప 2 టికెట్ హైక్స్ ఇన్ తెలంగాణ. పుష్ప 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే ఆఫరిచ్చింది. అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో అనేక వెసులుబాట్లను కల్పించింది. పెయిడ్ ప్రీమియర్ షోలకు కూడా మంచి రేటుని ఇచ్చారు. ఈ లెక్కన డిసెంబర్ 4న రాత్రి పడే పెయిడ్ ప్రీమియర్లు చూడాలంటే అధికారికంగానే ₹1000కు పైగా ఖర్చు అయ్యేలా కనిపిస్తోంది. మొదటి 3 రోజులు భారీ ధరలు ఉండబోతోన్నాయి. ఆ తరువాత కాస్త రేట్లు తగ్గేట్టు కనిపిస్తున్నాయి. ప్రధానాంశాలు: పుష్ప 2 టికెట్ రేట్ల పెంపు. బన్నీకి తెలంగాణ బంపర్ ఆఫర్. పెయిడ్ ప్రీమియర్లకు ₹800 పెంపు. తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి వెసులుబాట్లు కల్పించింది. అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపులోనూ ఉదారతను చాటుకుంది. మొదటి 3 రోజులు భారీగా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చింది. అలా సింగిల్ స్క్రీన్స్లో ₹150, మల్టీప్లెక్స్ల్లో ₹200 పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 4న వేసే పెయిడ్ ప్రీమియర్లకు అన్ని స్క్రీన్లలో గరిష్టంగా ₹800 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే పెయిడ్ ప్రీమియర్ చూడాలంటే కనీసం ₹1000 పెట్టాల్సిందే అన్నమాట. పుష్ప డిసెంబర్ 5న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. కాని 4వ తేదీనే 2 తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం మొదటి షోలు పడనున్నాయి. డిసెంబర్ 4న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లు పడనున్నాయి. వీటికి ప్రత్యేక అనుమతి ప్రభుత్వాన్ని ఇచ్చింది. సింగిల్, మల్టీప్లెక్స్లో కనిష్టంగా ₹1000 పెట్టి టికెట్ కొని సినిమా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం అయితే ₹800 పెంచుకునే అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 4న అయితే సాయంత్రం 2 షోలకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹150, మల్టీప్లెక్స్లో ₹200 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో ₹105, మల్టీప్లెక్స్లో ₹150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో ₹20, మల్టీప్లెక్స్లో ₹50 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. ఈ లెక్కన పుష్ప 2 టికెట్లు పెయిడ్ ప్రీమియర్ల రేట్లు 1000కి పైగానే ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి మల్టీప్లెక్స్ల్లో ₹531, సింగిల్ స్క్రీన్లలో ₹354 ఉండేట్టు కనిపిస్తోంది. అంటే భారీ ఓపెనింగ్స్తో పాటు రికార్డుల కలెక్షన్లు పుష్ప 2 ఖాతాలోకి చేరేలా ఉన్నాయి. ఒకవేళ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతూ అవుతాయి. ఇక పుష్ప 200 కోట్ల షేర్ టార్గెట్తో నైజాంలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.